ధన్యవాదాలు. రాజమండ్రి రూరల్ నుంచి ఎవరు మాట్లాడతారా? నమస్తే అమ్మా. జేడి రామారావు అమ్మ. గోదావరి జిల్లాలో పీకే విశ్వేశ్వరరెడ్డి గారు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీ ప్రతిరోజు కూడా హెడ్లైన్స్ లో నడుస్తూ ఉంది. అద్భుతంగా ఉంది. అయితే కొంత ఏమైందంటే ఇది రాజశేఖర రెడ్డి గారు నడిచిన నేల, జగ్గంపూడి రామ్మోహన్ రావు గారు నడిచిన నేల. కొంత ఓటు బ్యాంకు జగ్గంపూడి కుటుంబం వైపు వెళ్ళడం వల్ల కాంగ్రెస్ పార్టీలో పడాల్సిన ఓటు కూడా అటు పోవడం వల్ల కేడర్ కూడా అటు పోతుందమ్మా. దానివల్ల కొంత నష్టం జరుగుతుంది. అదొక ప్రాబ్లం. గత ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు కొంతమంది ఇప్పుడు యాక్టివ్ కావట్లేదు మాతో పాటు. వాళ్ళు కూడా మాతో పాటు యాక్టివ్ అయి ఉంటే కనుక టికెట్లు తీసుకున్న వాళ్ళు కొంచెం పార్టీ బలోపేతం అవడం బాగుంటుంది. మేము ప్రతి ఇంటి ముందు కూడా మేము జెండా ఎగరేసుకుంటున్నాం. మా కారుకి కానీ మా వెహికల్స్ కానీ జెండా కట్టుకుంటున్నాం. పార్టీ పునాదులు బలోపేతం చేస్తున్నాం. మా నియోజకవర్గంలో రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి రంగులు వేస్తున్నాం. జయంతి వర్ధంతి కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రజా సంరక్షణ రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమాలు ప్రింట్అవుట్ వేసుకుని సుమారు ఒక 50,000 వరకు కూడా నియోజకవర్గంలో పంచుతున్నామమ్మా. అద్భుతమైన స్పందన ఉంది, రెస్పాన్స్ ఉంది. కానీ మొహమాటం కూడా ఉంది. దీని ఇవాళ కూడా గ్రామంలో వెళ్ళొచ్చానమ్మా. తెలుగుదేశం వాళ్ళు బండి మీద స్టిక్కర్ వేసుకుంటున్నారు, జనసేనలో స్టిక్కర్ వేసుకుంటున్నారు, వాళ్ళ గ్రామాల్లో తిరగలుగుతున్నారు, గట్టిగా మాట్లాడుతున్నారు. మన వాళ్ళు పండుగ లేకుండా, జెండా లేకుండా, స్టిక్కర్ లేకుండా మొహమాటం కొద్ది వారి దగ్గర నిలబడడానికే భయపడుతున్నాడు. గ్రామం నుంచి బయటికి రావడానికే భయపడుతున్నాడు. 2 బూత్ లెవెల్లో మన సమావేశాల కాన్సన్ట్రేషన్ కావాలమ్మా. ఓట్ బ్యాంక్ బూత్ ఏమో అక్కడ ఉంది, మనం ఎక్కడో పోతున్నాం, ఎక్కడెక్కడికో తిరుగుతున్నాం. మన భవిష్యత్తులో జరిగిపోయే సమావేశాలన్నీ కూడా బూత్ దగ్గరలో పెట్టుకుంటే ఆ బూత్ లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, దగ్గరలో మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన కార్యాచరణ ముందుకెళ్ళే అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నానమ్మా. బూత్ వదిలేసి మన బూత్ ఎక్కడో మనకే తెలియదు, మన ఓటు ఎక్కడో మనకే తెలియదు. మన పక్క జిల్లాకి పక్క నియోజకవర్గానికి ఇస్త్రీ నిలకుండా వెళ్ళి చేతులు పైకెడితే సరిపోతుంది. తర్వాత సోషల్ మీడియా అమ్మా. మేము సోషల్ మీడియాలో మ్యాక్సిమం అలర్ట్ గానే ఉన్నాం, అందుబాటులోనే ఉన్నాం, ఫీడ్బ్యాక్ చేసుకుంటున్నాం. అద్భుతమైన ఉంది. మంచి ప్రదేశం, గోదావరి వాతావరణం అంతా ఖర్చులంతా బాగానే ఉంది. మహిళలు కూడా సమావేశాలు. ఇంకొకటి కూడా టీజీఆర్ఎస్ ఇవాళ స్వామివారు కూడా స్పందనకి 400 మంది కలెక్టరేట్కి వస్తున్నారమ్మా. అక్కడ మేము వాళ్ళతో మమేకమవుతున్నాం కొన్ని విషయాల మీద. అలాగే పోలీస్ స్పందన కానీ, మున్సిపల్ కార్పొరేషన్ కానీ వాళ్ళలో కొన్ని సమస్యలు ఉన్నాయి. అంటే ప్రజలు సిద్ధంగా ఉన్నారు నాయకత్వం కోసం, సమస్య పరిష్కరించుకోవడం కోసం. మనం ఒక అడుగు ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. ఇకపోతే అద్భుతమైన ఫోర్స్ ఉంటుంది. వేదిక మీద పెద్ద పెద్ద ఫోర్స్ ఉన్నాయి, అన్ని S-400 టైపే ఉన్నాయి. కానీ డబ్బాలో మాత్రం ఓట్లు పట్టలేదు. అందువల్ల నా ఉద్దేశం ఏంటంటే ఈ ఫోర్స్ అంతా ఏకమైతే 7 నియోజకవర్గాల్లో 5 సీట్లు గెలిచి వచ్చే అవకాశం ఉంటుంది. దయచేసి తూర్పుగోదావరి జిల్లా మీద దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు బాగా కాన్సన్ట్రేషన్ పెట్టారు. మాకు కొంత మీరు కూడా కాన్సన్ట్రేషన్ పెట్టి సపోర్ట్ ఇస్తే ఈ జిల్లాలో మేము ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గెలుచుకుని ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటామమ్మా.